మత్తయి సువార్త 5వ రిఫరెన్స్ చెబితే ఈ పాటికి చదవడం కూడా అయిపోద్ది, అందుకని నేను చెప్పట్లేదు. 5వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చాలు ఈ మాట చాలు. సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే దేవుని యొక్క వారసత్వం ఏంటంటే సమాధానపరచడమే. అది ఆయన వారసత్వం. కుమారుడు ఎక్కడున్నా సరే తండ్రి ఆస్తి కుమారుడికే చెందింది. ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్న ఖచ్చితంగా ఆ ఆస్తి కుమారులకే చెందింది. ఇక్కడ దేవుని యొక్క ఆస్తి ఏమిటంటే ఆయన సమాధాన పరిచేవాడు. అందుకని ఆయన కుమారులు సమాధాన పరిచేవారిగా ఉంటారు. అందుకని సమాధాన పరిచేవారు ధన్యులు. ఈ సమాధాన పరిచేవాళ్ళు ఉంటే దేశం ఎంత శ్రేష్టంగా ఉంటుందో, వీళ్ళు లేకపోతే ఎంత మరి దుర్భరమైన స్థితిలోకి వెళ్ళుద్దో కదా. అందుకని సమాధాన పరుచువారు ధన్యులు అంటాడు. ఒకసారి లోకస్వార్త మనం 10వ అధ్యాయం 5వ వచనం కూడా చూద్దాం. మనం లోకస్వార్త 10వ అధ్యాయం 5వ వచనం. త్రోవలో ఎవరినైనాను కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటినైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానము కలుగును గాక అని మొదట చెప్పుడి. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. చాలు. ఒక కుటుంబంలో సమాధాన పాత్రుడు ఉంటేనే మరి ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు మనకు సమాధానం వస్తుంది. కానీ దానికి యోగ్యత లేని వ్యక్తులు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. సమాధాన పాత్రలు ఉండాలంటే ఏంటంటే దేవుని అర్థం చేసుకోవాలా. ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయించుకునే ఆశ మనకు ఉండొచ్చు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నువ్వు జ్ఞానంగా ఆలోచించాలా. నువ్వెందుకు ప్రార్థన చేయించుకున్నావు? నీ ఏయో సమస్యను బట్టి నువ్వు ప్రార్థన చేయించుకున్నావు. మరి ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్యలు నీ పోవాలన్నా, చేసేవాళ్ళు దేవుని వాక్యాన్ని పలకరించి అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆ వాక్యానికి నువ్వు లోబడాలి. నీకు సమాధానం ఎట్లా వస్తుందంటే ఆ దేవుని మాటకు లోబడ్డప్పుడు నీకు సమాధానం వస్తుంది. నువ్వు లోబడకపోతే నీకు సమాధానం రాదు. అందుకని వాళ్ళు ప్రార్థన చేసినా కానీ సమాధానానికి సంబంధించిన వారు లేకపోతే నీకు సమాధానం రాదు. అయితే యేసు ప్రభు వారు ఒక మాట ఏం చెబుతాడంటే, ప్రభువా పరలోక రాజ్యం ఎట్లా ఉంటుందని శిష్యులు అడిగారు. అడిగితే ఏమన్నాడంటే అది మీ మధ్యనే ఉందంటాడు. అది మీ మధ్యనే ఉంది అంటాడు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సమాధానానికి సంబంధించిన వ్యక్తి ఉంటే పరలోక రాజ్యం ఉంటుందా? ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనుకో, ఇక అక్కడ పరలోకం ఉండట్టేనా? ఉండదు. అందరూ రక్షించబడి దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టంగా బ్రతికితేనే పరలోక రాజ్యం. ఒకవేళ ఒక్కడున్నాడు అనుకో, కొంతవరకు బాగానే ఉండొచ్చు, కానీ అది పరిపూర్ణమైన సమాధానం కాదు, పరిపూర్ణమైన భక్తి కాదు. అది ఎప్పుడైతే కుటుంబం అంతా దేవునికి ఇష్టంగా బ్రతకటానికి సమాధానంగా ఉంటారో ఆ కుటుంబం వద్దిల్లు. ఒకడు సమాధానానికి లోబడి సమాధానకర్త అయినప్పుడు వీళ్ళు వాడికి లోబడాల. ఆ వ్యక్తికి లోబడినప్పుడు ఆ కుటుంబం రక్షించబడుద్ది కదా. కుటుంబంలో అందరూ ఎలా ఉండాలంటే శ్రేష్టమైన భక్తి కలిగి శ్రేష్టంగా జీవించే వాళ్ళై ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కానీ భార్య మంచిదో లేకపోతే భర్త మంచోడు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు మంచిదైనంత మాత్రాన కుటుంబంలో సమాధానం ఉండదు
కదా. ఎందుకంటే ఒక సమాధానకర్త అంటే వాళ్ళు కూడా సమాధానానికి లోబడే మనుషులుగా ఉండాలి. దేవుని వాక్యానికి లోబడాలా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా భార్యాభర్తల విషయం ఎలా ఉండాలా, ఇప్పుడు మనం ఈ వారంలో స్త్రీలు ఎలా ఉంటే కుటుంబంలో సమాధానం ఉంటుందో మనం తెలుసుకుందాం. మనం వచ్చే వారం పురుషులు ఎలా ఉండాలో మనం చూద్దాం. మా చిన్నమ్మాయి అంటుందంట, మా తాతయ్యను పాస్టర్ గారు ఎప్పుడు స్త్రీల గురించే చెబుతారని అంటుందంట. అంటే దేవుడు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తే వాళ్ళతో మాట్లాడతారు కదా. ఒక బాధ్యత పెట్టిన వ్యక్తికి ఎక్కువ చెబుతారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనుకో, అక్కడ బాధ్యత గల వ్యక్తికి ఎన్నో మాటలు చెబుతారు, పక్క వాళ్ళకి చెప్పరు. కుటుంబంలో పురుషుడు పనికి మాలినడైతే కుటుంబం ఏం కాదు. అదే స్త్రీ పనికి మాలిననుకో కుటుంబం అంతా నాశనం అయిపోద్ది. ఇది బైబిల్ చెబుతున్న మాట, ఇది నేను చెప్పే మాట కాదు. ఇల్లు కట్టడం, పడద్రోయటం స్త్రీ వశం. అది కుటుంబాన్ని ఆకాశానికి హెచ్చు స్థితిలోకి తీసుకెళ్ళచ్చు. అదే స్త్రీలు పాతాళలోకానికి తొక్కేయచ్చు. ఎందుకంటే ఆ సామర్థ్యం వాళ్ళకు ఉంది. అందుకని దేవుడు పదే పదే స్త్రీలతో ఎందుకు మాట్లాడతాడంటే, ఎప్పుడైతే స్త్రీ మార్గం తప్పితే ఆ కుటుంబం ఉండదు. పురుషుడు మార్గం తప్పితే కుటుంబం ఉంటుంది. స్త్రీ మార్గం తప్పినప్పుడు కుటుంబం ఉండదు. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఎక్కువగా స్త్రీలతో మాట్లాడతాడు. అది వాళ్ళకి శ్రేష్టమే. ఒకవేళ బాధ కలగవచ్చు కదా. ఇంట్లో నిన్ను ఒక బస్సు ఉందనుకో, బస్సుకు డ్రైవర్ లాంటి వాళ్ళు స్త్రీలు, ఒక వాడుంటే సుక్కాళ్ళు లాంటి వాళ్ళు, కుటుంబం మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. పురుషుడు ఎంత పౌరుషంగా అవడానికి అంత సంపాదించవచ్చు. స్త్రీ జ్ఞానవంతురాలైతే ఏమి లేకపోయినా సంతోషించగలదు. ఎంత ఆస్తి ఉండా స్త్రీ జ్ఞానం లేకపోతే ఎప్పుడు ఆ ఇంట్లో దుఃఖమే. సరే, ఇప్పుడు సామెతల గ్రంథంలో మనకు మాట చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం చూడండి. అమ్మమ్మ ఉండండి, కొద్దిగా ఉండండి, అందుకని నేను రిఫరెన్స్ చెప్పట్లా. ఆ 18:22 చదవండి. భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. ఎవడంటాడు? భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అలాంటి వాడు యెహోవా అనుగ్రహము పొందినవాడు. ఒకసారి యోహాను సువార్త మనం 3:16లో ఒకసారి చూద్దాం. మనం చూడండి ఒకసారి యోహాను సువార్త 3:16 చూడండి. ఆ 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించను. చదువమ్మా, చదువు. చాలు. ఏమంటున్నాడు? ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇందాక అక్కడ మనం చూసాం, భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. వాడు అనుగ్రహం పొందాడు ఒక భార్య వలన. ఇక్కడ లోకం కూడా ఏమైంది? యేసుక్రీస్తు ప్రభువు వలన దేవుడు అనుగ్రహించాడు. అంటే యేసు ప్రభు లోకానికి ఎలాంటి వాడో, ఎలాగ రక్షణ ఇచ్చాడో, ఎలాగ ప్రేమించాడో, ఎలాగ పాపాలను తీసేశాడో, ఎలాగ జీవించాడో, నీ భార్య కూడా నీ స్థితిలో అదే విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేనా కాదా? భార్య దొరికిన వానికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందాడు. వాడి జీవిత విధానం మారిపోద్ది.
ఎందుకంటే మంచి భార్య దొరికిందన్నమాట. దేవుడు లోకానికి వచ్చి పాపాలు ఎలాగ తీసేశాడో, ఒక పనికి మాలినోడికి మంచి భార్య దొరికినప్పుడు ఆ పనికి మాలినోడి జీవితం ఎంత శ్రేష్టంగా ఉందో వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోండి. దేవుడు ఏర్పాటు అదన్నమాట. ఒక స్త్రీ విషయంలో దేవుడు ఎంత పురుషుడికి అనుగ్రహం చూపించాడో. నిజంగా దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు, మరి 6 రోజుల్లో సృష్టిని ముగించినప్పుడు స్త్రీని చేశాడా? లేదు. తరువాత మరి ఆదామును చూసినప్పుడు మరి ఏమనుకున్నాడో? ఆదాములంతా నిరాశ కనపడుతుంది, సంతోషం లేదు. ఆదాము జీవితంలో ఫలాలు లేవు, మాట్లాడటానికి మనుషులు లేరు. అన్నీ ఆశీర్వదించబడ్డాయి, అన్నిటినీ దీవించాడు దేవుడు. కానీ ఆదాము దీవించిన కారణం ఏంటంటే స్త్రీ లేదు. దీవెన రావాలంటే స్త్రీ ఉండాలి. అందుకనే అవును చేశాడు దేవుడు. ఎందుకు? ఆదాము సంతోషించడానికి. అలాంటిదన్నమాట దేవుడు. యెహోవా అనుగ్రహము. వాడికి నీ భార్య దొరికిందంటే నీకు మేలు కలగాల. దేవుని అనుగ్రహం నీ మీద ఉంది. అయితే మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. ఏంటా విషయాలంటే, భార్యాభర్తలు విశ్వాసులుగా ఉండకుండా ఒకళ్ళే విశ్వాసులుగా ఉన్నారనుకో, కుటుంబం ఎలాంటి స్థితిలోకి పోద్ది? స్త్రీ తన బాధ్యతను మరిచి ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది కదా? ఒకసారి పేతురు పత్రిక చూడండి, 2వ పేతురు పత్రిక 2వ పేతురు 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సు నొప్పించుచూ వచ్చాను. ఎలాంటి స్థితిలో ఉన్న ఇప్పుడు లోతు నీతిమంతుడేనా? లోతు నీతిమంతుడే. అబ్రహామును విడిచిపెట్టాడు, సొదొమ గొమొర్రా పట్టణాల్లో ప్రవేశించాడు. అబ్రహామును విడిచిపెట్టడం కాసేపు పట్ల, ఏదో పశువులు కాపరికి చిన్న గొడవ వచ్చిందని చెప్పి వెంటనే వెళ్ళిపోయారు. అక్కడ సొదొమ పట్టణాల్లో చేరారు వ్యాపార నిమిత్తం. అయితే అక్కడ వాళ్ళు చేసే చేష్టాలకి ఈ లోతంట దినదినము మనసు నొప్పించుకునే పనులు చేస్తున్నారు. చెప్పినడా భార్యకి, మనం ఈ దేశంలో మనం ఉండకూడదమ్మా, మనం దేవుని బిడ్డలు, పరిశుద్ధులు, వీరి మధ్య మనం ఉండకూడదు, మనం వెళ్ళిపోదామని చెప్పిండడా? ఎన్నిసార్లు చెప్పాడు? ఈమె కూడా భక్తి వేషమే వేసుకుంది, అందుకని ఏం పేరు రాయలా. వేషధారుల పేర్లు జీవ గ్రంథాలు రాయబడవు. అక్కడ లోకాస్వాతలు యేసు ప్రభు అంటాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటాడు. లోతు భార్య పేరు యేసు ప్రభు తెలియదా? తెలుసుగా. కానీ ఆయన కూడా చెప్పడానికి ఇష్టపడలా. జీవ గ్రంథంలో రాయబడింది అది. మనం గ్రంథంలో ఉన్న అన్ని నమ్మాలి. మనం ప్రభువుకు తెలిసిన ఆ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆమె భక్తి వేషం వేసుకుంది. భక్తి వేషం వేసుకుని కుటుంబాన్ని నాశనకరమైన స్థితిలోకి తీసుకెళ్ళటానికి పూనుకుంది. భర్త మాట వింటలేదు. ఆయన అనుదినము ఆయన మనస్సు ఏమైంది? నొప్పించకుండా ఏం చేస్తాడు మరి? సహకరించే భార్య కాదు. భార్య సహకరించట్లా, ఆ దేశాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అయితే మనకు తెలిసి అన్ని
నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. దేవదూతలు వచ్చి వాళ్ళ చేతులు పట్టుకొని ఊరు బయటకు విడిచిపెట్టే మీరు పారిపోమన్నప్పుడు భర్త పోతున్నాడు, పిల్లలు పోతున్నారు, కానీ ఈ మనసంత ఎటుంది? ఎంత దూరం పారిపోయిందంటే ఎంత దూరం పారిపోవాలా, మనసంతా ఉంది. ఏమైంది? వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుడు హెచ్చరించిన ఆ మాటలు పెడచెవిని పెట్టి ముందుకు పోలేకపోయింది. హృదయంలో అంతా అదే, హృదయం అంతా నింపబడింది సొదొమ గొమొర్రా పట్టణాలు. మరి భర్తతో కూర్చొని చేసే ప్రార్థన ఏంటిది? ప్రార్థన చేసుకుంటారు, రోజు వాళ్ళు చేసుకుంటారుగా. మరి భర్తతో ప్రార్థన చేస్తుందిగా. అలాంటి స్త్రీలు కాదు, దేవుడు ఏర్పాటు చేసిన స్త్రీలు. నిజంగా మరి భర్తకు సహకరించి ఒక అబ్రహాములాగా ఎంత దీవించబడాల్సిన కుటుంబం అది. ఎవరో ఒక్కళ్ళు విశ్వాసులైనంత మాత్రాన ఆ కుటుంబం ఉండదు. నిజంగా కొన్ని సందర్భాలు ఎంత కఠినమైన పురుషుడు మాట్లాడు కానీ స్త్రీలు మార్పు ఉండదు. వాళ్ళు మారరు, నాశనానికి తీసుకెళ్తారు. దాన్ని బట్టి ఏమైందంటే కుటుంబం నాశనం అయిపోయింది. ఎంత దీవించబడాల్సిన కుటుంబం. అసలు వాళ్ళు ఎందుకు అబ్రహాముని వాళ్ళు వెంబడించారు? ఎందుకు విడిచిపెట్టారు? ఒక హేయమైన జనాంగం మనకు తెలుసు. కుమార్తెల చేత అతడు పిల్లలు కనుక కదా. సరే, మరొక మాట మనం చూద్దాం. మనం ఆదికాండం చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం చూడండి, 9వ వచనం. 18:9. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అతడు అడుగగా, ఇదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక గుడారము నిండిన ద్వారమందు వినుచుండెను. చాలు. ఇప్పుడు ఈ శారా ఎంత కష్టపడిందో అమ్మ, వినడం జాగ్రత్తగా. ఎంత కష్టపడిందో. ఆనాడు గ్యాసులు లేవు. ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చాడు, కోసి శారాకి ఇమ్మన్నాడు. ఒక 5 మానికలు పిండి తీసుకొచ్చాడు, రొట్టెలు చేయమన్నాడు. పొయ్యి, గ్యాస్ కాదు, పొయ్యి అన్నీ వండింది. వండి అక్కడ గుడారంలో వాళ్ళు అక్కడ సింధూర వృక్షం కింద మాట్లాడుకుంటా ఉంటే గుడారంలో ఉండి ఏం మాట్లాడుకుంటారని ఎంత జాగ్రత్తగా ఉంటుందో వాళ్ళ మాటలు. వినపడతాయా? జాగ్రత్తగా వినాలి కదా. మరి ఏం మాట్లాడతారో, దేవుడు ఏం మాట్లాడతాడో నిజంగా చెప్పాలంటే ఆమె ఎంత నిరాశలో ఉందో. 65 సంవత్సరాల్లో పిలవబడింది. అప్పుడు శారాకు 65 సంవత్సరాలు. నీకు సంతానాన్ని ఇస్తా అని చెప్పాడు దేవుడు. ఇంతవరకు సంతానంలో దేవుడు లేదు. ఎంత నిరాశలో ఉండాలా. అయినా కానీ దేవుని మాట మీద ఆమె ఎంత ఇష్టపడుతుందో, దేవుని ఎంతగా నమ్మిందో, భర్తని ఎంత బలపరిచిందో, ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఎంత ఓదార్చిందో. ఆమె అలిసిపోలా. ఎందుకు? దేవుని మాటల కోసం అలిసిపోలే. లేకపోతే ఇంత శాఖ చేసి కమ్మగా పడుకుని నిద్రపోయేదే. ఆమె నిద్ర పట్ల దేవుని మాటలు ఆమె కావాలా, ఏం చెబుతాడోనని. అప్పుడు దేవుడు అంటున్నాడు ఏమని, మీదటికి ఈనాటికి నీకు కుమారుడు కలుగుతాడయ్యా. ఎంత శ్రేష్టమైన మాటలు ఉంటుందేమో. దేవుని సన్నిధికి వస్తే దేవుని మాటలు మనం విందాము, మన జీవితాల్లో నెరవేర్చుకుందాము. దేవుడు నమ్మదగిన వాడు అనే విశ్వాసం ఉండేవాడు దేవుని వాక్యం మీద ఎంత ఇంట్రెస్ట్గా ఉంటారో. ఎందుకు నీ జీవితాల్లో కార్యాలు ఎందుకు కావు? 100 సంవత్సరాలుగా అబ్రహాము పిల్లలు ఇచ్చినప్పుడు సరైన కాలంలో నీకెందుకు బిడ్డలు ఇవ్వడం? నీకెందుకు కార్యాలు జరగదు? నీ కుటుంబం ఎందుకు ఆశీర్వదించబడదు? నీకుంద ఆసక్తి వాక్యం మీద? కదా. శారాకి పౌడర్ పూసి, శారాకి కాటిక పెట్టి,
శారాకు లిప్టిక్కేసి, శారాకు స్నో పూసి, ఆమెకు జల్లేసి బంగారు నగలు పెట్టి ఆమెను పొగుడుతావు. ఆమె యొక్క ఆత్మీయతను పొగుడుతావు, కానీ నీ ఆత్మీయత ఏది? తప్పుగా అర్థం చేసుకోబాకండి. అవునా? అన్ని శారా లోబడింది, శారా ప్రేమించింది, శారా వెంటపడింది, భర్త విడిపోయింది. ఎంత శ్రేష్టం అని చెప్పి ఆమె ఆత్మీయత గురించి నువ్వు మాట్లాడతావు, నీ ఆత్మీయత ఏది? ఉందా? నువ్వు లోబడుతున్నావా? అయ్యో శారా భర్తను మరి యజమానుని పిలిచిందని నువ్వు పొగుడుతున్నావు. నువ్వు యాకోబు పత్రికలు యాకోబు అంటాడు, ఏలియా కూడా మనలాంటి స్వభావం గల్లవాడే. ఏలియాను గొప్పడు అంటలే ఆయన, అంటే గొప్పడు కాదని కాదు, అతనిలో ఏంటంటే ఏలియాలాగా జీవించాలని ఉంది. అందుకనే ఏలియా కూడా మనలాంటి వాడే అంటాడు. నువ్వు ఎప్పుడైతే ఏలియా గొప్పడయ్యా, ఆయన ప్రార్థన చేయగలుగుతాడు, మనం చేయలేమంటే నువ్వు చేయలేవు. నువ్వు ఇక్కడ ఎంతసేపు శారా యొక్క పరిశుద్ధత గురించి మనం మాట్లాడటం, కానీ మనలో ఉన్న ప్రత్యేకత ఏది? నీ కుటుంబానికి నీకు ఏం మేలు జరుగుతుందో? నువ్వు శారాలాగా నువ్వు లోబడుతున్నావా? నేను అదే అంటున్నది. అదే అందుకే స్నో అంటే ఆమె పరిశుద్ధత గురించి మనం విమర్శిస్తాం, కానీ మన పరిశుద్ధి ఏది? నువ్వు పూసుకో, నువ్వు పౌడర్ పూసుకో, నీ పెదాలకు లిప్టిక్ వేసుకో, నీ పళ్ళు తోముకో, నువ్వు అందంగా ఉండు, నీ పరిశుద్ధత చూపించు కదా. ఇలాంటి వ్యక్తులు దేవుడు ఏర్పాటు చేసిన వాడు. అలాంటి వాడు త్రాగుబోతుడైనా తిరుగుబోతుడైనా ఒక భార్య ద్వారా వాడు ఏమొస్తాడంటే మంచి శ్రేష్టమైన వాడుగా మారిపోతాడు. వాడు మార్చబడతాడు. ఇంకొంచెం రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడు కదా. అప్పులు పాలయ్యి, అప్పులు భారం ఉండి తీర్చలేక భయపడతా ఏడుస్తా ఏం చేయాలో నాయన అని చెప్పి వాడికి ఆదరించి తీరతేలేని చెప్పి ఓదార్చి ఒక బలంగా ఉండే స్త్రీలు లేరు. నేను చెప్పాను విన్నవా అని ఏ కాడికి రెచ్చగొట్టి వాడు తాగే విధంగా చేస్తారు, కానీ వాడిని బలపరచరు. వాడు తాగే దాంట్లో వాడికి ఆనందం ఉంది, కానీ భార్య మాట్లాడే మాటలో ఆనందం లేదు. వాడు తాగి వాడినోడు సంతృప్తి పరుచుకొని బలపడతాడు, కానీ బలమైన మాట స్త్రీలు చెప్పరు కొంతమంది, అందరు కాదు. నిజంగా ఒక పురుషుడు వెనక స్త్రీ నిలబడి సహకరిస్తే అబ్రహాము జయించండి, ఎట్లా జయించాడు? 2 దేశాలు తిరిగాడు బతకలేక. అబ్రహామును బలపరిచిందే కానీ బలహీనపరచలా భార్య కదా. అంతేనా? సరే, సమయం అయిపోవాలి. మనం ఇంకొక మాట చూద్దాం. మనం లోకాసు సువార్త చూడండి. లోకాసు సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. చదువమ్మా. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్టి రోగంతో నిండిన ఒక మనుషుడు ఉండెను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలమని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. చాలు. ఇక్కడ ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, అయ్యా, నేను శుద్ధుడనగుటకు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అంటే ఇంకెవరికి ఇష్టం లేదు. తన తోడబుట్టినోడు కానీ, తన తల్లిదండ్రులు కానీ, తన అన్నదమ్ములు కానీ, తన భార్య కానీ, తన పిల్లలు కానీ ఎవరికి ఇష్టం లేనట్టుగా ఇక్కడ కనపడుతుంది. మనకి కనపడుతుందా? ఎవరు అంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా అంటే
ఎవరికి ఇష్టం లేకనే పోయి ఊరు బయట బతుకుతుంది. తిండి లేక మరి వాళ్ళు బ్రతకాలంటే ఊళ్ళోకి వస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. మరి వాళ్ళు ఏం తింటారు, ఎట్లా బతుకుతారు ఎవరికి కనిపించకూడదు. అటువంటి దుర్భరమైన బ్రతుకు బ్రతుకుతున్నాడు ఆయన. ఇక్కడ వచ్చాడు, నీకు ఇష్టమైతే ప్రభు నన్ను శుద్ధిని చేయ, నేనంటే ఎవరికి ఇష్టం లేదు కదా. యేసు ప్రభు దేశ దేశాలు తిరిగి స్వస్థపరుస్తున్నాడు. స్వస్థపరచలా? ఎన్ని స్వస్థలు పరిచాడు, ఎంతమంది కుష్ఠరోగులు బాగు చేశాడు, ఎంతమంది చనిపోయిన బాగు చేశాడు. మరి ఈ సంగతి భార్య వింటుందా లేదా? భార్య ఉందా? భార్య ఉంది. మరి యేసు ప్రభు స్వస్థపరుస్తుంటే మరి తీసుకొచ్చి స్వస్థపరచాలనే ఆలోచన ఉందా? ఆలోచన ఉందా? ఏం చెబుతున్నాను నేనంటే ఎవరికి ఇష్టం లేదయ్యా, నేను స్వస్థపరచబట్ట ఎవరికి ఇష్టం లేదు. నా చావును కోరుకుంటున్నారు వీడు చస్తే బాగుండు అనుకుంటున్నారు. ఈ రోగాన్ని బట్టి నీకు ఇష్టమైతే చెయ్యయ్యా అంటే నాకు ఇష్టమేనంటున్నాడు. అంటే వీళ్ళకి ఇష్టం లేదు. ఇష్టం ఉంటే ఎప్పుడో ప్రయత్నం చేసేవాళ్ళు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది, అయ్యా నా భర్త కుష్ఠుతో అల్లాడిపోతున్నాడు, నేను నీ ఎదుగు తీసుకొస్తానయ్యా, బాగు చేయమని అడిగిందా? అడగల. ఎలాంటి స్త్రీలు ఉన్నారో తెలుసా? యోబు సమస్తం పోగొట్టుకొని ఆడ ప్రార్థన చేస్తుంటే భార్య చేయమంటుంది, నువ్వు ఇంకా చావా, నువ్వు చచ్చేటట్లు. ఎందుకంటే నీ అవయవాలన్నీ బాగానే ఉండి, నీ కిడ్నీలు బాగానే ఉండి, నీ గుండె బాగానే ఉంది, నీ కాలేయం బాగానే ఉంది, కాకపోతే శరీరం మార్పు, ఇందుకు నువ్వు చావు, నువ్వు దేవుని దూషించి చేస్తావు అంటుంది. ఎలాంటి స్త్రీలు ఉన్నారు? ఇలేనా దేవుని ఏర్పాటు చేసే భార్య అంటే? వీళ్ళేనా? ఆమె ఒక్కసారి తీసుకెళ్ళి యేసు ప్రభు దగ్గర తీసుకెళ్తే ఆయన స్వస్థపరిచేవాడు ఉందా? లేదు. నయమాను భార్య ఏం చేసిందండి? నయమాను భార్య కుష్ఠరోగే కదా. వీళ్ళు ఏం చేశారంటే ఈ సిరియన్లో ఇస్రాయేల్ దేశం మీదకి వెళ్ళి వాళ్ళు అనేక మందిని చంపి కొంతమందిని బానిసలుగా తీసుకొచ్చారు. ఆ క్రమంలో ఒక చిన్న పిల్లని తీసుకొని వచ్చారు వాళ్ళు. ఇతని కుష్ఠరోగం చూసినప్పుడు ఆ పిల్ల అంటుంది, అమ్మగారు మా దేశంలో ఎలీషా అనే ప్రవక్తున్నాడు, ఆయన దగ్గరకు వెళితే ఈ కుష్ఠరోగం బాగుపడిపోద్ది, దయచేసి అక్కడ వెళితే ఆయన బాగుపడతాడు. ఒక చిన్న పిల్ల చెబుతుంది. ఈమె వెళ్ళి ఎంతో ఆశగా తన భర్తకు చెబుతుంటే ఆయన ఏమంటాడు, అక్కడున్న ప్రవక్త నన్నెట్టు బాగు చేస్తాడు, మననే కదా వెళ్ళి దేశం నాశనం చేసాం మేము, వాళ్ళందరూ చంపేశాం మేము, కానీ చిన్న పిల్ల చెప్తుందంటే పిల్లకి ఏం తెలుసు అంటే ఎవరైనా శత్రువుని బాగు చేస్తారా? అయితే ఆమె పదే 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 ఎన్నిసార్లు చెప్పిందో భర్తకి బాగుపడాలని, ఎన్నిసార్లు చెప్పిందో తట్టుకోలేకపోయాడు అన్నమాట. ఎలీషా దగ్గరకు వెళితే అక్కడికి వెళ్ళినాక మనకు తెలుసు ఆ విషయాన్ని చెబుతాం. అదిగో నయమాన్ గారు వచ్చారు, మరి సిరియా దేశపు మరి ఆయన ఏంది సైన్యాధిపతి వచ్చారు. అంటే ఎలీషా అన్నాడు, పోయి యోర్దాను నదిలో మునిగిపోమన్నాడు. బయటికి కూడా రాలా. ఎంత కోపం వచ్చిందో. ఎవరా నేను ఒకసారి వచ్చి దేశాన్ని మొత్తం నాశనం చేసిన గర్వం తగ్గలేదే అనుకోడు. నేను వస్తే ఇంట్లో సమాధానం చెప్తాడా? నేను బయటకు వచ్చి ఆయన బయటకు వచ్చి రోగం మీద చేయున్న కాడ ఆడిస్తాడు అనుకుంటే ఇట్లా చేస్తున్నాడేంటి? వెళ్దాం, ఇంతకంటే శ్రేష్టమైన నదులు మన దేశంలో ఉన్నాయి. అప్పుడు ఒకడు అంటాడు, అయ్యా యుక్తమైన మాటలు, ఎంత శ్రేష్టమైన మాటలు, యుక్తమైన మాటలు, ఎంత శ్రేష్టమైన మాటలు. మన క్రైస్తవులుగా మనం అలాంటి మాటలు మాట్లాడాలా? ఎంత వినయంగా. స్వస్థ వచ్చేది వీడికి, స్వస్థత పడాలని కోరుకున్న దాన్ని ఎంత తగ్గించుకున్నాడు చూడు. ఈయనకెందుకు అంత కాళ్ళకి పడి చెప్పాల్సిన పని అంత అవసరం ఈయనకు ఉందా? లేదు కదా. ఎందుకంటే ఆయన పెద్ద, ఆయన చెప్తే ఏం చేస్తాడో తెలియదు. అందుకని అయ్యా నీకు నమస్కారాలు అయ్యా, ఒక మాట అయ్యా, ఏదన్నా బలమైన పని చెప్తే చేస్తావు కదా. యోర్దాను నది ఇక్కడే కదా, ఇశ్రాయేలు దేశం అంటే పక్కనే, మునిగితే ఏమొచ్చిందయ్యా అంటే ఆ మాటను బట్టి మునిగినప్పుడు ఒక పసిపిల్ల వాని శరీరం వలె అయింది. ఇందులో భార్య ఎంత కృషి ఉందండి.
ఆ పనివాడు చెప్పే మాటలు ఎంత బాగున్నాయి. ఇది మన క్రైస్తవుల జీవితం. భార్యలో అలాంటి జీవితం జీవించాలి. వాడు కుష్ఠరోగ్యం ఉండి బాగుపడ్డాడు. మరి అలాంటిది ఉందా మనకి? ఒకసారి పరిశీలించండి, ఎవరికాడు పరిశీలించండి. ఉంటే సరి చేసుకోండి. కానీ పురుషులు మంచోళ్ళు నేను చెప్పట్లా, వచ్చేవారు వాళ్ళ గురించి కూడా చెప్తాను. నేను ఎప్పుడు మాకే అనుకోబాకండి. ఎందుకంటే కుటుంబంలో బాధ్యత స్త్రీలు ఎక్కువ. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు పెరిగివేయును కదా. మరి ఒక ఆవిడ వచ్చి అన్నతో అంటుందంట, అన్నయ్య నేను ఈయనతో నేను కాపురం చేయలేనా, నేను చేయలేను, ఎప్పుడు నాతో వాదలేను, నేను పోను, ఎప్పుడు తగాదే అంటుందంట. ఏందమ్మా ఎప్పుడు తగాదే అని అన్నయ్య, నోరు మీద ఎప్పుడు తగాదంటే ఈయన అన్నాడంట, భార్య పిలిచి అమ్మాయి కొంచెం దీపం ముట్టించుకురా అన్నాడంట. దీపం ముట్టించుకొని వచ్చింది. ఆమె దేశపోమన్నాడంట. ఆమె దేశపోయింది, కానీ ఏమో కోపం వచ్చింది. ఏందన్నయ్య ఆడోళ్ళు అంటే అంత తేలిక, అవసరం లేకుండా ఎందుకు తెమ్మన్నావు దీపం నువ్వు అంటుందంట. నీకు బుద్ధి రావడం కోసం నేను చెప్పానమ్మా ఆ మాట. ఆ స్థానంలో నుండి ఎన్ని ప్రశ్నలు వేసేదానివో, ఎంత రూల్ తీసేదానివో, ఎన్ని మాటలు అనేదానివో. అందుకే మీకు వాదన వస్తాం. నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో ఏది ఉండదమ్మా అన్నాడు. స్త్రీల విషయాన్ని గమనించుకోవాలి. ఇది కుటుంబంలో ఆశీర్వాదానికి మొట్టమొదటి పెట్టింది. పురుషులు కానీ స్త్రీలు కానీ వాళ్ళ మాటలు ఎక్కువగా మాట్లాడకుండా తక్కువగా అవసరమైన మాటలు మాట్లాడితే కుటుంబం ఎంత ఆశీర్వదించబడిద్దో. ప్రార్థన చేసుకుందాం. మనం అందరం ప్రార్థనలు ఉంటే మనం ప్రార్థన చేసుకొని మనం ప్రభు బల్ల పాలు పంచుకుందాం. ప్రార్థన చేసుకుందాం.